శ్రీశైలం జలాశయం ముందు భాగంలోని లింగాలగట్టు రిజర్వాయర్లో చేపలు మృత్యువతకు గురయ్యాయి. అధిక సంఖ్యలో చేపలు చనిపోయి నీటిపై తేలాడుతూ కనిపించాయి. భారీగా చేపలు చనిపోవడంపై మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. నీటిలో ఏమైనా కెమికల్స్ కలిశాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా మత్స్య సంపద నష్టపోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్లో మృత్యువతకు గురైన చేపల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మత్స్యకార సంఘం పెద్ద మనుషులుగా గ్రామ పెద్ద మనుషులుగా ఇదిగా ఉన్నా లేదా చేసేది ఒక పని, ఇందులో పని చేసేది ఒకటి పెద్ద సబ్జెక్ట్ సార్ రజమైపోయింది అంతానే. వెనక్కి పోనీ కాకు మొత్తం సరికంత ఇట్లా 3 రోజుల నుంచి నీటిలో 4 రోజుల నుంచి నీటిలో ఏం క్రమికలు కలిసేవో తెలియదు. అందుమూలంగా మా మత్స్యకారులకు ఉన్నటువంటి సంపద అంతా ఈ రకంగాన 3 రోజుల నుంచి చచ్చిపోయి చాలా హీనమైంది. మా మత్స్యకారులకి సంపద లేకుండా పోయింది, బతకనేందుకు జీవన విధానం లేకుండా పోయింది. అదేవిధంగా మనుషులకి కాడ మా మత్స్యకారులకి కాడ ఏం ప్రమాదం గురవుతుంది అన్నట్టుగానే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. తదుపరి మీరు ప్రభుత్వ వారు అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి మా మత్స్యకారికి తదుపరి న్యాయం చేకూర్చాలన్నట్టుగా నేను విన్నపం చేసుకుంటున్నాను. నా పేరు లింగాలగట్టులో చింతకాయలు కోదండి అని చెప్తారు సార్. శ్రీశైలం జలాశయం ముందు భాగంలోని లింగాలగట్టు రిజర్వాయర్లో చేపలు మృత్యువతకు గురయ్యాయి. అధిక సంఖ్యలో చేపలు చనిపోయి నీటిపై తేలాడుతూ కనిపించాయి. భారీగా చేపలు చనిపోవడంపై మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. నీటిలో ఏమైనా కెమికల్స్ కలిశాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా మత్స్య సంపద నష్టపోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్లో మృత్యువతకు గురైన చేపల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. హలో అఖిల శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైల ప్రాజెక్టులో అయితే కనుక చేపలు చనిపోతున్నాయంటూ అక్కడున్న జాలర్లు అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లింగాలగట్టు పరిసర ప్రాంతంలోని పాతాళగంగ కింది భాగంలో ఈ జరుగుతుంది. ఇక్కడ చేపలు అయితే కనుక వాటర్ అయితే కనుక రంగు మారుతున్న పరిస్థితి, మారి చేపలు పైకి తేలుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మత్స్యకారులు అయితే కనుక మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏమో కెమికల్ కలిసిన పరిస్థితులు ఉన్నట్టున్నాయి, వాటర్ జలాశయ అధికారులకు అయితే కనుక తెలియపరిచాము, కానీ వారు ఇంతవరకు స్పందించలేదని కూడా ఇక్కడ మత్స్యకారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా సంఘంలోని పెద్దలు కావచ్చు, ఆ మత్స్యకార సంఘం పెద్దలు కావచ్చు, మరి అక్కడ ఉన్న మత్స్యకారులు కావచ్చు, అందరూ భారీ సంఖ్యలో అయితే కనుక అక్కడ చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కానీ అధికారులు త్వరగా స్పందించి వారికి న్యాయం చేయాలని కూడా అక్కడ మత్స్యకారులు అయితే కనుక కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే మస్తాన్, అయితే ఎప్పటి నుంచి చేపలు ఇలా మృత్యువత పడుతున్నాయి? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? గత 3 రోజుల నుంచి వాటర్ రంగు అయితే మనం మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కలర్ చేంజ్ అవుతున్న కొద్ది చేపలు ఒక్కొక్కటిగా బయటికి తేలుతున్న పరిస్థితి అయితే నెలకొనింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడం, వాళ్ళు గమనించడము, 1-2 చేపలు చనిపోతున్న పరిస్థితుల్లో కూడా వారు దాని మీద దృష్టి పెట్టకపోవడము, అది కాక నిన్న రాత్రి నుంచి అయితే కనుక పూర్తిగా చేపలన్నీ బయటికి తేలుతున్న పరిస్థితుల్లో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు
ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా మాకు సహాయం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో పోస్టులు అయితే పెడుతున్న పరిస్థితి అయితే నెలకొనింది. ఓకే, రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.